కుకట్పల్లి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న వ్యక్తి పేరు వై నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారికి 2023లో 16 కన్విక్షన్లు వచ్చాయి. అందులో 8 లైఫ్ వస్తాయి, మిగతావని కూడా కన్విక్షన్ వచ్చాయి. అంటే ఆయన టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చిందంటే ఖచ్చితంగా స్టడీ చేసి దాని మీద ఇక్కడ లూప్ హోల్స్ లేకుండా చూసుకొని మేజిస్ట్రేట్ ముందు ఆ కేసు సంబంధించి ప్రాజెక్ట్ చేయడంలో ఆయనకు స్పెషాలిటీ. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు కానిస్టేబుల్ బెదిరిస్తూ ఒక రౌడీ షీటర్ ఒక 307 చేస్తాడు. అక్కడ పోలీసులను కూడా బెదిరిస్తాడు. ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ అనేసి అనుకోవడానికి కూడా లేదు, ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ అని అనుకోవడానికి కూడా లేదు. అందులో ఏమవుతుందంటే 302 మర్డర్ కేసు, అది కూడా కత్తి కూడా సీజ్ చేస్తారు. ఆ కేబిహెచ్బి పిఎస్ లిమిట్స్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మర్డర్ కాబడడం జరుగుతుంది. అదే మర్డర్ చేసి కన్ఫామ్ అయి చనిపోయిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత అతన్ని పక్కకున్న బాత్రూమ్లోకి లాక్కెళ్ళేసి వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ కుకట్పల్లి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న వ్యక్తి పేరు వై నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారికి 2023లో 16 కన్విక్షన్లు వచ్చాయి. అందులో 8 లైఫ్ వస్తాయి, మిగతావని కూడా కన్విక్షన్ వచ్చాయి. అంటే ఆయన టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చిందంటే ఖచ్చితంగా స్టడీ చేసి దాని మీద ఇక్కడ లూప్ హోల్స్ లేకుండా చూసుకొని మేజిస్ట్రేట్ ముందు ఆ కేసు సంబంధించి ప్రాజెక్ట్ చేయడంలో ఆయనకు స్పెషాలిటీ. దాంతో 8 మందికి ఆయన లైఫ్ తీసుకొచ్చారు. అందులో ఒక కేసులో అయితే 20 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడే కేసు ఉంది. అటువంటి కేసులు చేయాలంటే ఏ విధంగా ప్రొఫెషనల్గా ఉండాలి, పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన సందమ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటే కేసులు కన్విక్షన్ వస్తాయి విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీ 23 రికార్డు చూస్తుంటే 16 కన్విక్షన్ కనిపిస్తున్నాయి. అందులో 8 లైఫ్ ఉంది, మిగతా 8 కూడా శిక్షలు పడ్డాయి. అంటే ఆ కేసులు ఇంపార్టెంట్ కేసులు చెప్పండి ఒకటి. రెండోది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు కానిస్టేబుల్ బెదిరిస్తూ ఒక రౌడీ షీటర్ ఒక 307 చేస్తాడు. అక్కడ పోలీసులను కూడా బెదిరిస్తాడు. కానీ ఆ కేసులు ఎందుకు అక్విటల్ అయింది, కన్విక్షన్ ఎందుకు రాలేకపోయింది? అంటే అందులో కత్తి సీజ్ చేస్తారు, కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే పోలీసు ల్యాబ్స్ అనుకోవాలా, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అనుకోవాలా? అందులో కన్విక్షన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? తో పాటు ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు, నాగేశ్వరరావు గారు ఈ ప్రొఫెషన్లోకి బై ఛాన్సా బై చాయిసా? 2 సార్. చెప్పండి, మీకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకు యూనిఫామ్ వేసుకొని అంటే ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్నారు చెప్పండి. నేను యాక్చువల్గా 2000లో నేను ప్రొఫెషన్లోకి వచ్చాను సార్. అంటే మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఒకసారి. మీ వ్యవసాయ కుటుంబం సార్. మాది దండుమైలరం విలేజ్, ఇబ్రాహీంపట్నం మండల్, అంతా కుకట్పల్లిలో సెటిల్ అయ్యాను సార్. అందులో భాగంగానే నేను ప్రాక్టీస్ 2000 నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పీపీగా. ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఛాన్సా చాయిసా? ఛాన్స్ అనేది ఏం లేదు సార్, కంపల్సరీ అడ్వకేట్గా ఉండాలనేసి డిసైడ్ అయ్యాను. అదే, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా? రీజన్ అనేది పర్టికులర్గా మాది ఓసీ కమ్యూనిటీ, మాకు జాబులు ఎక్కువ చదవలేకపోవడం కావచ్చు, ఏదో కావచ్చు రీజన్. జాబ్ అందరికీ ఓసీలకు ఛాన్స్ రాదు కదా సార్ మెయిన్గా. అంటే గవర్నమెంట్ జాబ్ రాదనేసి ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది సార్. ఓకే. దానికి కూడా ఎస్ఐ సెలక్షన్ కూడా చాలా ట్రై చేశాం సార్. అందులో భాగంగానే ఎన్సీసీ దీంట్లో కూడా ఆర్ఐ పెరేడ్ కూడా వెళ్ళాం సార్. ఆర్డీ పెరేడ్ అన్నీ కండక్ట్ చేశాం సార్. ఎన్సీసీలో కూడా మంచి గుర్తింపు, సి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం సార్. అందులో క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ అంతా కుకట్పల్లి? ఎస్ సార్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. ఈ ప్రొఫెషన్ ఎవరి దగ్గర ఫస్ట్ మీరు? ప్రొఫెషన్ మా సీనియర్ వచ్చేసి కే జనార్దన్ రెడ్డి గారు సార్.
శాంతి శిఖర్ అపార్ట్మెంట్ ఈటీవీ కాంప్లెక్స్ అది ఉంది అదే సోమాజిగూడ. సోమాజిగూడ. ఏం నేర్చుకున్నారు గురువు దగ్గర మీరు? జనార్దన్ రెడ్డి సార్ దగ్గర జాయిన్ కావడం జరిగింది స్టార్టింగ్లో. అక్కడ ఎక్కువ సివిల్ ప్రాక్టీస్ ఉంటాయి సార్, మ్యాక్సిమం సివిల్ అండ్ క్రిమినల్ కూడా ఉంటాయి. అందులో స్టార్టింగ్ నుంచి ఓన్ ప్రాక్టీస్ చేసుకునేంత వరకు అక్కడే సార్ దగ్గరనే కంటిన్యూషన్ చేయాలి. ఓకే సార్, మీరు గురువు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత, నేర్చుకున్న సమయంలో ఈ ప్రొఫెషన్ లా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా, కమర్షియల్గా ఉందాం అనుకున్నారా, లేదా సర్వీస్ మోటో తీసుకున్నారా? నాది ఏం కమర్షియల్ లేదు సార్ ఇప్పటి వరకు, అంత సర్వీస్ బేసిసే. కమర్షియల్ అనేది నా దగ్గర ఎక్కడ ఏ కేసులు లేవు సార్. అవునా? అందులో భాగంగా ఈ ప్రొఫెషన్ దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్ అందులో బాధితులు. అంటే గురువు గారి దగ్గర మీరు సీనియర్ దగ్గర ఎస్ సార్. ఎంతకాలం పనిచేస్తారు? అక్కడ మంచి కేసు ఒకటి చెప్పండి. ఇక్కడ 6 to 8, 7 years పనిచేశాను సార్. అన్ని సివిల్ కేసులు సార్. అంతా సార్ నేమ్ పేరు మీదనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ కేసెస్లో, సివిల్ కేసెస్లో సార్ మంచి సీనియర్. ఓన్ ఆఫీస్ లేదా, పెట్టుకోలేదా? ఓన్ ఆఫీస్ కూకట్పల్లి ఉంది సార్. ఎక్కడ? కూకట్పల్లి మన ఇప్పుడు ప్రజెంట్ న్యూ పిఎస్ ఆపోజిట్. ఓకే సార్. అక్కడ కేసులు ఏమైనా చూసారా? సివిల్ కేసులు చేస్తుంటాం సార్. ఎక్కువ సివిల్ కేసులే? ఎస్ సార్. ఓకే. దీంతో పాటు ఇక్కడ దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయిన తర్వాతనే క్రిమినల్కు వచ్చింది సార్. అసలు ఎప్పుడు వచ్చారండి దీంట్లో పీపీగా? ఇంతకుముందు 4 years పైన అయింది సార్. 4 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి కుక్కటిపల్లి కోర్టే? ఎస్ సార్. ఇంతకుముందు ఎల్బీనార్ సార్. అవునా? సరే, ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు ఒకటి చెప్పండి, బాగా మీకు గుర్తుండిపోయిన కేసు. అంటే డిఫెన్స్ కరెక్ట్ మంచి ఫైట్ ఇచ్చాడు, నేను సక్సెస్ అయ్యానని. డిఫెన్స్ మంచి స్ట్రాంగ్ కేసు అంటే కేబిహెచ్బి లిమిట్స్ సార్. ఆ కేబిహెచ్బిపిఎస్ లిమిట్స్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మర్డర్ కాబడడం జరుగుతుంది. అతడు ఫస్ట్ అతని పేరు సతీష్, మైలా సతీష్ బాబు అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తుంటాడు. ఫస్ట్ వచ్చేసి ఆయన క్యాపిటల్ ఇన్ఫోసిస్ అనేసి ఇక్కడ మైత్రివనం దగ్గర రన్ చేస్తుంటాడు. అందులో అతను కోచింగ్ సెంటర్ అది. మరియు అక్కడ ఎంఐజీ లిమిట్స్లో కూడా, కేబిహెచ్బి ఎంఐజీ లిమిట్స్లో కూడా అక్కడ కూడా అనదర్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ అక్కడ 2 రన్ చేసుకుంటూ అతడు ఉండేది మాత్రం ఇక్కడ మూసాపేట్ నియర్ బై భరత్ నగర్ కాలనీలో ఓన్ హౌస్. అతడు చిన్నప్పుడు చదువుకుంది మాత్రం విజయనగర్ కోరుకొండ సైనిక్ స్కూల్లో. అతనికి అక్కడ క్లాస్మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ చాలామంది పరిచయస్తులు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. వాళ్ళని కూడా కొంతమందిని వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ కానీ అట్లా ఎంప్లాయీస్ కానీ జాయిన్ చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను. ఆ విధంగా కొనసాగుతున్న సందర్భంలో వన్ ఆఫ్ ది వేరే అతనితోటి ఇతను కూడా హేమంత్ అనేసి, అంటే మూసాపేటలో ఇల్లు, భరత్ నగర్లో ఇల్లు సార్. ఇక్కడ అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్, అక్కడ మరియు కుక్కటిపల్లి కేబిహెచ్బి ఎంఐజీ దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంటాడు. ఆ రన్ చేస్తున్న సందర్భంలో వన్ ఆఫ్ ది వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ క్లాస్మేట్స్ అయినటువంటి వాళ్ళతోటి ఇతను ఒక హేమంత్ మాత అనేసి పరిచయం చేపిస్తారు. ఇతను కూడా మన స్కూలే, మన క్లాస్మేటు, వేరే బ్యాచ్ అనేసి అతనితో పరిచయం చేపిస్తే అతడు కూడా ఇతనికి రమ్మని చెప్పేసి, నీకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తా అనేసి రమ్మని చెప్పేస్తే ఎంప్లాయ్మెంట్ కింద జాయిన్ చేసుకుంటాడు, వన్ ఆఫ్ ది ఎంప్లాయీ కింద. అదే క్రమంలో కొన్ని రోజుల తర్వాత అనదర్, ఈ 2 ఇన్స్టిట్యూట్లు కాకుండా అనదర్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఒకటి అక్కడే మైలాసాఫ్ట్ అనేసి అతని సర్నేమ్ తోటి అనదర్ ఇన్స్టిట్యూట్ కేబిహెచ్బిలో ఇంకోటి అదే బిల్డింగ్లో ఓపెన్ చేస్తాడు. అందులో ఎంప్లాయీగా వండుకుంటూ ఇది హేమంత్ అనే వ్యక్తి పార్ట్నర్షిప్ కూడా ఇస్తాడు ఓనర్. ఇచ్చిన తర్వాత మంచిగా సక్సెస్ఫుల్గా జరుగుతుంటుంది. అదే క్రమంలో వన్ ఆఫ్ ది స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఈమె కోచింగ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె కూడా సాఫ్ట్వేర్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఆమెను కూడా ఎంప్లాయీగా తీసుకుంటాడు ఇతను సతీష్ గారు. తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు అదే క్రమంలో ఆల్రెడీ ఇతనికి హేమంత్కు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉంటాడు.
ఎప్పుడైతే ఈ అమ్మాయితోటి ఇతనికి పరిచయం అయిందో కో ఎంప్లాయీ తోటి, ఈమె క్లోజ్గా రిలేషన్షిప్లో కలుపుకొని ఆమెనేమో అక్కడ పక్కకు హాస్టల్లో జాయిన్ కావడం జరుగుతుంది. ఆ హాస్టల్లో వండుకుంటూ ఇక్కడికి ఆఫీస్కి వస్తుంటుంది రెగ్యులర్గా. అదే క్రమంలో ఆమె ఆ విషయంలో గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీ మెంబర్స్కు, హేమంత్ వాళ్ళ భార్యకు హేమంత్. ఆ క్రమంలో వాళ్ళిద్దరికి కూడా డైవర్స్ తీసుకుందామనేసి డిసైడ్ అవుతారు. ఈ విషయం ఆమెకు తెలిసి డైవర్స్ కూడా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే హేమంత్ హాస్టల్ నుంచి ఆమెను తీసుకొచ్చేసి అనదర్ పక్కకు ఒక రూమ్ తీసుకుంటాడు. ఆ రూమ్ ఓనర్ తోటి, ఆ రూమ్ ఓనర్ యాక్చువల్గా అక్కడ ఆంధ్రాలో ఉంటారు. కేర్ టేకర్ తోటి రూమ్ దగ్గరికి పోయేసి మేము వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకొని రూమ్ తీసుకుంటాడు. ఈ అన్అఫీషియల్గా వీళ్ళు అందులో కాపురం చేస్తుంటారు. అప్పుడైతే విషయం ఈ ఓనర్కు తెలుస్తుంది, సతీష్ బాబుకు. తెలిసినప్పుడు మన ఆఫీసు బ్లేమ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ నువ్వు ఆమెతోటి దృష్టి పెడుతున్నావు, మనం లాస్లో నడుస్తున్నది అనేసి హెచ్చరిస్తాడు. అయినప్పటికీ వీడు వినిపించుకోకుండా కంటిన్యూషన్ చేస్తున్న సందర్భంలో ఇక సీరియస్గా ఒకరోజు వార్నింగ్ ఇస్తాడు. ఆమెను ఇమీడియట్గా ఆ ఇంట్లో నుంచి విడిపించేసి ఆమెకు హాస్టల్కి పంపించాలని సీరియస్గా చెప్తాడు. అది మనసులో కక్ష పెట్టుకొని ఇతను ఈ సతీష్ బాబును ఏ విధంగానైనా చంపేయాలనే ఉద్దేశంతో ప్లాన్లు వేస్తుంటాడు. నేను వచ్చి వెరిఫై చేస్తాను ఇంట్లో అనేసి చెప్తాడు ఎవరు, సతీష్ బాబు గారు. ఆ క్రమంలో ఇతడు ఒకరోజు ముందే ఈరోజు సాయంత్రం రమ్మనేసి ఇంటిమేషన్ ఇస్తాడు. అదే రోజు కన్నా ముందు సెల్ఫ్ డ్రైవింగ్ రేవో కార్ బుక్ చేస్తాడు. ఇతనికి ఆల్రెడీ కారు ఉన్నప్పటికీ కూడా వేరే కార్ బుక్ చేసుకుంటాడు. మరి అంతకు ముందే మధ్యాహ్నం రోజు అతను వస్తున్నాడు అనేసి తెలిసి ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్ రత్నదీప్ సూపర్ మార్కెట్ వెళ్ళేసి అక్కడి నుంచి బ్యాగ్స్ తెచ్చుకోవడము, ఈ కార్ బుక్ చేసుకోవడము, సాయంత్రం నైట్ అవర్స్లో 8 o'clock కార్ డెలివరీ చేయాలనేసి అతను ఉన్న ఇంటికి కొద్ది దూరంలో లొకేషన్ షేర్ చేస్తాడు. అదే క్రమంలో ఇతడు ఇన్స్టిట్యూషన్ ముగించుకొని అక్కడ మైత్రివనం నుంచి సాయంత్రం 5 o'clock సతీష్ బాబు ఇంటికి వస్తాడు అలాంగ్ విత్ కార్ డ్రైవర్. అతడు 5 o'clock కార్ ఇంటి దగ్గర పెట్టేసి డ్రైవర్ను వెళ్ళిపోమని చెప్తాడు. అక్కడ 2-wheeler నుంచి తీసుకొని ఇక్కడ అనదర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఒకటి, కేబీహెచ్బీలో, అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అతను హేమంత్ రూమ్కి వస్తాడు వెరిఫై చేయడానికి. అంతకుముందే హేమంత్ వచ్చే క్రమంలో ఇతడు సతీష్ వస్తున్నాడు అనేసి కొన్ని బీర్ బాటిల్స్ తీసుకురావడం జరుగుతుంది. పార్టీ ఏమైనా వెరిఫై చేసిన తర్వాత ఇతన్ని మత్తులో ఉంచి ఏదో చేద్దామని ఆల్రెడీ ప్లాన్డ్. ఈ సతీష్ గారు తీసుకొని వస్తాడు 2-wheeler మీద. వచ్చిన తర్వాత వాగ్వివాదం జరుగుతుంటుంది ఇద్దరి మధ్యన. ఈ డిస్కషన్ వస్తుంది. ఈ అమ్మాయి విషయంలో కానీ ఇంకా డబ్బుల విషయంలో కానీ కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. గట్టిగా సీరియస్గా అతడు సతీష్ బాబు నిలదీసే వరకు ఈ ప్లాన్గా ఒక ఐరన్ రాడ్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. ఆ ఐరన్ రాడ్ తోటి తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడే రక్తం ఎక్కువ హెవీ తోటి పలుకులు ఎక్కువ పడిపోతుంటాడు. అప్పటి నుంచే ఈ ఇన్సిడెంటు ఇతనితో వాగ్వివాదం జరిగే టైంలోనే అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ రేవో కార్ అతను వచ్చేసి లొకేషన్ దగ్గర ఫోన్లు చేస్తుంటూ ఉంటాడు. ఒక 1 hour ఫోన్లు చేస్తూనే ఉంటాడు కంటిన్యూషన్లో. లాస్ట్కు స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇదే మర్డర్ చేసి కన్ఫామ్ అయి చనిపోయిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత అతన్ని పక్కకున్న బాత్రూమ్కి వెళ్ళేసి అక్కడ అంతా వాచ్ చేసేస్తాడు.